ప్రకాశం జిల్లా విద్యారంగంలో 29 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో తల్లిదండ్రులు మరియు విద్యార్థుల ఆకాంక్షను అర్థం చేసుకుని మీ ఆలోచనలను నిజం చేయడానికి ఇప్పుడు మేమున్నాం. శ్రీ సరస్వతి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఒంగోలు. డిగ్రీ స్థాయిలో మరి ఏ విద్యా సంస్థలో లేని విధంగా అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే డిగ్రీతో పాటు కాంపిటీటివ్ కోచింగ్ మరియు ప్రాక్టికల్ నాలెడ్జ్ ని పెంపొందించే వినూత్న ప్రణాళికతో ఇప్పుడు మేమున్నాం. శ్రీ సరస్వతి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఒంగోలు. డిగ్రీతో పాటుగా గ్రూప్స్ కోచింగ్, ఎంఆర్ఓ, సచివాలయం పోస్టులు వంటి మరెన్నో స్టేట్ గవర్నమెంట్స్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, బ్యాంక్ జాబ్స్, పోలీస్ జాబ్స్, ఫార్మసీ జాబ్స్, ఇలా మీరెంచుకున్న రంగంలో డిగ్రీతో పాటు రోజువారీ ప్రోగ్రామ్ లో ఉంచి విద్యార్థికి 100% జాబ్ అష్యూరెన్స్ కల్పించాలనే దృఢ సంకల్పంతో ఇప్పుడు మేమున్నాం. అర్థమెటిక్, రీజనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, ప్రాజెక్ట్ వర్క్స్, సెమినార్స్ మరియు వెల్ ఎక్విప్డ్ ల్యాబ్స్ తో ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ 100% జాబ్ అష్యూరెన్స్. శ్రీ సరస్వతి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఒంగోలు. డైరెక్టర్స్ ఏ గణేష్ రెడ్డి, ఏజీ శంకర్ రెడ్డి, చైర్మన్ ఏవి రమణారెడ్డి. అడ్మిషన్ల వివరాలకు సంప్రదించండి. సెల్ 9176162696 8143668888. ముఖ్యాంశాలు. వైసీపీ కుటిల రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడతారు. దామచర్ల. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కు ప్రజలందరూ భాగస్వాములు కావాలి. మేయర్ గంగడ సుజాత. ఒంగోలు నియోజకవర్గంలో ఈ నెల 11, 12 తేదీల్లో చేపట్టనున్న న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మహాపాదయాత్రను నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ జయప్రదం చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ కోరారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 రాజధానులు పేరిట వికృత క్రీడకు తెరలేపి ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. నాడు రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చి రోడ్డున పడ్డ రైతులకు సంఘీభావం తెలిపేందుకు ప్రజలందరూ స్వచ్ఛందంగా పాదయాత్రకు ముందుకు తెలపాలని కోరారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు వైవి సుబ్బారావు, కామెపల్లి శ్రీనివాసరావు, కోటారి నాగేశ్వరరావు, రావుల పద్మజ, కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి దేవస్థానం ప్రోగ్రాంలో మన అమరావతి రైతు సోదరులందరూ కూడా వారికి గతంలో అమరావతి ఉద్యోగం చేపట్టినప్పుడు ఒంగోలులోనే మనం చాలా చక్కగా రామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో బాగా చేయడం జరిగింది. అదే ఆదర్శంగా తీసుకొని తర్వాత కార్యక్రమంలో గల్లా జయదేవ్ గారు కానీ మిగతా నాయకులు కానీ కూడా మహిళలు ఉంటే చాలా బాగా సక్సెస్గా చేస్తారని చెప్పేసి మహిళా స్ఫూర్తిలకు ముందుకు పోవాలని చెప్పేసి వాళ్ళ ప్రోగ్రామ్స్ నిర్వహించాం. ఈరోజు మేము సైతం అంటూ మగవాళ్ళ కంటే ఎక్కువగా మహిళలు ప్రజలెంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ ఆకలి కోసం ఒకే రాజ్యం కావాలని వాళ్ళ స్వాగతం చెప్పడానికి జనాలు వస్తున్నారు. ఆ జనాన్ని స్వాగతం చెప్పాల్సిన పరిస్థితి ఉన్ననాడు వాళ్ళ వెనక మనం నడుస్తున్నాము, వాళ్ళ వెనక మనం ఉంటున్నాము అనేది ఒక భావన నాలో వచ్చింది. మనందరం కూడా వాళ్ళ వెనక ముందు బాధని వాళ్ళ వెనక నడిపించాలి. వాళ్ళ తలపై వాళ్ళ ముందు మనం ఉండకూడదని కార్యకర్తలు కూడా నేను కోరుకుంటున్నాను. అందరినీ కూడా వాళ్ళ ముందు ఎక్కువ మంది రావడమే కాదు, అందరికీ కూడా తెలవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. ఈరోజు మహిళలు వాళ్ళు డాక్టర్ గారు చూసాం, వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ కూడా పాదయాత్ర చేస్తా ఈరోజు తిరుమల కలుసుకుంటా పోతున్నారంటే వాళ్ళ ఇంట్లో సమస్యల కోసం పోట్ల, లేకపోతే వాళ్ళలో ఏదైనా ఇబ్బందులు ఉంటే నడవట్లేదు. ఈరోజు మన రాష్ట్రం కోసం, మన కోసం వాళ్ళందరూ కూడా ఒక సంకల్పంతో ఈరోజు బయలుదేరారు. వాళ్ళు చేస్తున్న ఏ పని చేస్తున్నారో అవి అందరికీ తెలవాల్సిన అవసరం ఉంది. అంటే బయట తిరిగే వాళ్ళు కాదు, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా తెలవాలి. కాబట్టి ఈరోజు మనం కూడా ప్రతి ఒక్కటి రూల్స్ లెవెల్లోకి మనందరం కూడా కలిసి పనిచేస్తామంటే వాళ్ళు ఎందుకు నడుస్తున్నారు, ఏది జరుగుతుంది అనేది కూడా పూర్తిగా అందరికీ అర్థమయ్యే విధంగా
విషయం వచ్చేసి ఈరోజు దర్శి ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. దర్శి ఎలక్షన్ కూడా మన జిల్లాలో మున్సిపాలిటీ ఒకటే జరుగుతుంది కాబట్టి దాన్ని ప్రిస్టేజ్గా తీసుకొని మనందరం కూడా ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరి వంతు వాళ్ళందరూ కూడా అక్కడ తిరిగి మనం కూడా కష్టపడి అక్కడ కూడా మనం గెలిపించాల్సిన పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ 2 అంశాల మీద ఈరోజు కార్యక్రమం పెట్టాం. నిన్నే పొద్దున్న అమరావతి ఏదైతే పాదయాత్ర ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజలతో మన జిల్లాకి ఎంటర్ అయ్యారు. మేమందరం కూడా చాలా మంది కూడా వచ్చారు. అందరం వెళ్ళాం, వాళ్ళకి సంఘీభావం చెప్పాం. తర్వాత వాళ్ళ ఉండే పరిస్థితులు ఎంతమంది వస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో కూడా మనం చూసాం. ఆ తర్వాత మనం వచ్చేసాం. మన దగ్గరికి వచ్చే లోపల 11వ తారీఖు 5 గంటలకు మన పాటలు వస్తారు. మన నియోజకవర్గానికి రావులో గోడౌన్లో వాళ్ళు నైట్ ఉండడానికి వాళ్ళకి అరేంజ్మెంట్ చేశారు. ఆ తర్వాత నైట్ హాల్ట్ అయిపోయిన తర్వాత పొద్దున్నే రావు నుంచి నడుచుకుంటా మన ఫ్లైఓవర్ కర్నూలు రోడ్డు మీదుగా మనకి కర్నూలు రోడ్డు వచ్చి నేరుగా మనకి మసీదు మీదుగా మళ్ళా అటు ఆ కాలేజీ కొత్తపట్నం బస్ స్టాండ్ మీదుగా వాళ్ళ రూట్ మ్యాప్ డిజైన్ చేయడం జరిగింది. మధ్యాహ్నం భోజనం బచ్చుల బాలయ్య కళ్యాణ మండపంలో వాళ్ళకి అరేంజ్ చేస్తా ఉన్నాం. అక్కడి నుంచి మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత నేరుగా నైట్ హాల్ట్ వాళ్ళు వచ్చేసి బిస్ కాలేజ్గా లేకపోతే ఎక్కడనేది మనం ఇంకా ఫైనల్ చేయాలి, దూరం అవుతుంది కాబట్టి అక్కడ దాకా ప్రతి ఒక్కరు కూడా మనం అందరూ కూడా కలిసి ఉండాలి. కలిసి దాంతో పాటు కొంతమంది కావాలని ఇప్పుడు రాజకీయాలు ఎక్కువైపోయినాయి. మన టైంలో అంతా మనం ఏం పని చేసామని చూసుకుంటూ వచ్చాం. ఈరోజు రాజకీయాలు ఎక్కువైపోయి ఎట్లా చెడగొట్టాలి, లేకపోతే ఎట్లా వాళ్ళ మీద రాలేయాలి, లేకపోతే రిపోర్ట్ చేయాలనే పరిస్థితిలో ఈరోజు తయారయ్యారు. ఈరోజు ఒక శాసనసభకు పోయి డాక్టర్ కూడా పాదయాత్ర రావాలని చెప్పేసి పరిస్థితుల్లో ఉన్నారు. ఆ రోజు వర్గం సమన్వయ కమిటీ, అదేవిధంగా మన కార్పొరేషన్లో ఎవరైతే పోటీ చేశారో అభ్యర్థులు, ముఖ్య నాయకులతోటి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఒకటి, రేపు దర్శి ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు కూడా జరగబోతూ ఉన్నాయి. రేపు ఏదైతే విత్డ్రావల్స్ రేపు ఫైనల్ డేటు, ఆ తర్వాత మనకు ఒక 5 రోజులు ఉంటుంది కాబట్టి 5 రోజులు కూడా మన సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మనం దర్శిలో ప్రచారం చేసుకోవాలి. ఆ మున్సిపాలిటీ తెలుగుదేశం తప్పకుండా కూడా మంచి మెజార్టీతో గెలవడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి దానికోసమని ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. రెండోది వచ్చేసి ఏదైతే మహిళలు ఈరోజు అమరావతి హైకోర్టు నుంచి మనకి వెంకటేశ్వర స్వామి తిరుమల వరకు వాళ్ళు పాదయాత్ర చేస్తున్నారో వాళ్ళు నిన్న పొద్దున మన జిల్లాలోకి ఎంటర్ అయ్యారు. నిన్న జిల్లాలో కూడా అందరం కూడా పోయాం, అందరం కూడా సంఘీభావం తెలిపాం. వాళ్ళకి పూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి. తిరుమల చేరుకొని దర్శనం చేసే వరకు వాళ్ళు ఏదైతే సంకల్పంతో బయలుదేరారో ఆ సంకల్పం విజయవంతం కావాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ అందరం కూడా వాళ్ళ సంఘీభావంగా అందరం కూడా పోవటం కూడా జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. రేపు 11వ తారీఖు రాత్రికి మాకు త్రావుగుంట నుంచి మన ఒంగోలు కూడా రావడం జరుగుతుంది. ఒంగోలులో త్రావుగుంటలో వాళ్ళకి ఒక అకామిడేషన్ కూడా అన్నీ అరేంజ్ చేశాం. అక్కడి నుంచి 12వ తారీఖు పొద్దున్న మనకి టౌన్లో నుంచి మనకి క్విజ్ కాలేజ్ కానీ లేకపోతే ఎర్రజల్లలో కానీ బస్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేశాం. టౌన్లో వాళ్ళు పాదయాత్రగా వెళ్తారు కాబట్టి మనకి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండేవాళ్ళు అందరూ కూడా మహిళలు కానీ అదేవిధంగా పార్టీకి అతీతంగా ఈరోజు అన్ని పార్టీలు కూడా కలిపి వైఎస్ఆర్ పార్టీ ఒకటి తప్పితే మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు. కాబట్టి అందరూ కూడా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి అందరూ సంఘీభావం తెలపాలనేదే మా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో సమస్యల కోసమో లేకపోతే వాళ్ళ ఇంట్లో వ్యక్తిగతం కోసమో ఈరోజు పాదయాత్ర చేసి తిరుమల వెళ్ళట్లేదు. వాళ్ళు వెళ్తుంది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రేపు ఉండే పరిస్థితుల్లో భావితరాల కోసం. వాళ్ళు ఎన్నో ఇబ్బందులతోటి మనకి 34,000 ఎకరాలు పొలం ఇచ్చి ఈ రోజుకి ఎన్నో ఇబ్బందులు పడుతున్న అమరావతి వాళ్ళందరూ కూడా ఈరోజు రైతులు ఎంతోమంది ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నారు.
ఈరోజు 2.5 సంవత్సరం అయితే కూడా క్యాపిటల్ ఎక్కడనేది కూడా ఈ జగన్ రెడ్డి చెప్పే పరిస్థితిలో లేడు. ఆయన ఇంట్లో నుంచి బయటికి రాకుండా అందరినీ పోలీసు వాళ్ళతో భయప్రాంతులు చేయటం, పోలీసు వాళ్ళని పెట్టి ఎలక్షన్స్ వస్తే క్యాండిడేట్లు ఎవరు నిలబడితే వాళ్ళ ఎలాగ పోలీసులు పంపడం, ఇవన్నీ కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఒక్క కార్యక్రమం కానీ ఒక అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమీ చేయకుండా ఇంటికే పరిమితమైన ఈ జగన్ రెడ్డి రేపు అమరావతి విషయంలో కూడా ఎట్లా ఇబ్బంది పెడుతున్నాడో అందరికి కూడా తెలుసు. ఇది పర్మిషన్ కూడా ఇకపోతే హైకోర్టు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. హైకోర్టు పర్మిషన్ మీద వాళ్ళ పాదయాత్ర మొదలు పెడితే నిన్నటి నుంచి నిన్న మేము లైవ్గా చూసాం. కావాలని పోలీసు వాళ్ళు బళ్ళు అడ్డం పెట్టడం, అదేవిధంగా ట్రాఫిక్ని డైవర్ట్ చేయకుండా వదిలేయటం, ఇవన్నీ కూడా వాళ్ళకి కావాలని చెప్పేసి ఏదో విధంగా దాన్ని ఆపాలనే ఒక ప్రయత్నంతో ఈరోజు పోలీసు యంత్రాంగం ఉంది. దానికి జగన్ రెడ్డి అదేవిధంగా డీజీపీ ముఖ్య కారకులు. వాళ్ళు కావాలని చెప్పేసి జరగకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎన్ని జగన్ రెడ్డి చేసినా ఇంకోళ్ళు చేసినా కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వాళ్ళకి అందరికీ ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి వాళ్ళని పిలిపించుకుంటాడు. తప్పకుండా వాళ్ళు చేసే పాదయాత్ర ఏదైతే ఉద్దేశంతో చేస్తున్నారో అది నెరవేరుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా మా నియోజకవర్గంలో నుంచి కొన్ని వేల మంది మహిళలు కానీ అందరూ కూడా సంఘీభావం తెలపడానికి అందరూ రావాలి, అందరూ కూడా మనం చెప్పాలి. ఒక పక్క వాళ్ళందరూ కూడా ఎవరైతే జేఏసీలో వాళ్ళు అమరావతిలో ఉన్నారో వాళ్ళందరూ వద్దని చెప్తున్నారు. మాకు హైకోర్టు పర్మిషన్ కొంతమందికి 150 మందికి ఇచ్చింది, మీరు ఎవరు రావద్దని చెప్పేసే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ అందరూ కూడా వాళ్ళు రాష్ట్రం కోసం వాళ్ళు చేస్తున్న త్యాగానికి అందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళకి సంఘీభావం తెలపాలనేది మేము అనుకుంటా ఉన్నాం. కాబట్టి క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా 16 డివిజన్ బాలాజీ నగర్ సచివాలయాల్లో బుట్టలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ గంగడ సుజాత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కె భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్ అభిరామకృష్ణ గారి ద్వారా కృష్ణ గారికి సేవలతో ఘనంగా సత్కరిస్తున్నారు. చూసినట్లయితే మాకు తెలియజేస్తే అంటే డ్రైన్స్ క్లీన్ చేస్తున్నా, డోర్ టు డోర్ ఎవరైనా చెత్తగా రాకపోయినా కానీ మీరు బాగున్నారమ్మా, మీరు బాగా పెద్ద, మీరు అంబాసిడర్గా పెట్టుకోండి. ఇవన్నీ ఏం పేరమ్మా మీ పేరు? వెంకాయమ్మ. చాలా బాగా చెప్తున్నారమ్మా. ఎందుకంటే పెద్దవాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో రావటం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన ఇంట్లో వచ్చే చెత్తను ఏదైతే ఉందో, మీ ఇప్పుడు ఇందాక చెప్పినట్లు వెంకయ్యమ్మ గారు, మనంతా ఒక డబ్బాలో వేసుకుంటున్నాం. అలా కాకుండా మీ డబ్బాలో వేసిన చెత్త అంతా తీసుకెళ్ళి మనము ఇంకో పెద్ద డబ్బాలో వేస్తున్నాం, అవునా? ఆ పెద్ద డబ్బాలో ఉన్న చెత్తను తీసుకెళ్ళి ఎక్కడ వేస్తున్నాం? మనము ఊరి బయట ఎక్కడో ఒక ఖాళీ స్థలంలో వేస్తున్నాం. ఇలా వేసుకుంటూ పోతే కనుక దీని వలన అనేక రోగాలు రావడము, ముఖ్యంగా రాబోయే రోజుల్లో మనం చేసే మన సిటీలో వచ్చే 100 టన్నుల చెత్తను వేసుకుంటూ పోతే ఒక 20-30 సంవత్సరాలకి దాదాపు అర్ధ టౌన్ మొత్తం చెత్తతోనే నిండిపోతుంది. మీకు అందరికీ తెలుసు, గతంలో హైవేలో రోడ్డు పక్కన ఎట్లా చెత్తలు వేసేవాళ్ళు స్థలం లేనప్పుడు. కానీ ప్రభుత్వం వారు మనకు స్థలం ఇచ్చారు, కానీ ఆ స్థలం కూడా నిండిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ చెత్త అక్కడ నిలిచిపోతుంది. సో అలా చెత్త కుప్పలు లేకుండా చేసుకోవాలి అంటే మన చేతుల్లోనే ఉంది. అదే క్లీన్ ఆంధ్రప్రదేశ్. దానిలో భాగంగానే మన వార్డుని పరిశుభ్రంగా ఉంచుకొని మన నగరాన్ని పరిశుభ్రంగా సాధించుకోగలిగితే కనుక మన ఆంధ్రప్రదేశ్ అనేది కూడా పరిశుభ్రంగా తయారవుతుంది. సో అమరావతి రాజధాని పరిరక్షణలో భాగంగా అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు మహాపాదయాత్ర సంఘీభావంగా ప్రకాశం జిల్లా ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో స్థానిక రంగాభవన్ నందు సమావేశం నిర్వహించారు. చేపట్టవలసిన కార్యాచరణ గురించి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్లూరి వెంకటేశ్వర్లు, చుండూరి రంగారావు, చుంచు శేషయ్య, నామినేని మోహన్ రావు, మారెల వివేక్, రైతు సంఘ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ఎందుకంటే 11 జిల్లాల ప్రజలకి రాజధాని కోరుతున్నాను అని తెలియజెప్పేందుకు ఆ పాదయాత్రలో అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఏదైతే రాష్ట్రానికి వచ్చిందో ఆ మేరకు జిల్లా పార్టీగా టౌన్గా సమావేశాలు వేసుకొని ఈ పాదయాత్రలో అధిక సంఖ్యలో జనాలు పాల్గొనేటటువంటి విధంగా కార్యక్రమాన్ని సిపిఐగా మేము కూడా రూపొందించాం. ఏదైతే 12వ తేదీన మహాపాదయాత్ర ఒంగోలుకు వస్తుందో ఆ తరంలోనే సిపిఐ శ్రేణులు అక్కడ పాల్గొని మరి గుంటూరు నుంచి ప్రథమంగా ప్రకాశం జిల్లాలోకి వచ్చింది. కాబట్టి ఈరోజు ఇక్కడ అమరావతి రైతుల రాజధాని పాదయాత్ర జరుగుతున్న సందర్భాన వాళ్ళకి స్వాగతం పలకటానికి మన జిల్లా జేఏసీ కమిటీ ఇక్కడ సమావేశమైంది. 11వ తేదీ రాత్రికి త్రోవగుంట వస్తున్నది. ఆ యాత్ర 12వ తేదీన మన ఒంగోలులో పట్టణంలో పర్యటించి తదనంతరం ఎర్రదర్ల మీదుగా కందుకూరు ప్రయాణం అవుతుంది. ఈ మహాపాదయాత్రని జనం దిగ్విజయంగా దీన్ని జయప్రదం చేస్తున్న సందర్భాన ప్రభుత్వం దీన్ని ఒక రకంగా ఆఫ్ చేయాలనే దుష్ట ప్రయత్నాలు చేస్తుంది. వీటన్నింటినీ కూడా ఎదురొడ్డి వాళ్ళు జయప్రదంగా జరుపుతున్నారు. మనం ప్రజలందరం కూడా దీన్ని జయప్రదం చేయాల్సిన అవసరం ఉన్నది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అధికార పార్టీ మినహాయిస్తే మిగతా పార్టీ వారందరూ కూడా రాజధాని అమరావతి రాజధాని ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధాని అమరావతి కావాలని చెప్పి కోరుతున్నారు. అలాగే అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఆంతరంగిక చర్చల్లో ఈ ఆలోచన సరైంది కాదు, 3 రాజధానులనే ఆలోచన అంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి స్థితిలో దీన్ని రాజధానిగా సాధించుకోవాల్సిన అవసరం ప్రజలపైన ఉన్నది. కాబట్టి ఈ మహాయాత్ర అమరావతి నుండి తిరుపతికి దేవస్థానం వరకు జరుగుతున్నది. దీన్ని జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మన ప్రకాశం జిల్లా ప్రజలకి, అలా ముఖ్యంగా ఒంగోలు పట్టణ ప్రజలకి 12వ తేదీన ఆ మహాప్రదర్శన జయప్రదం చేయాలి, పాదయాత్రను జయప్రదం చేయాలని చెప్పి జేఏసీ తరఫున కోరుతున్నాం. ఆర్థిక సహాయాన్ని కూడా అందించవలసిందిగా కోరుతున్నాం. చాలా కష్ట నష్టాలతో కూడుకున్నటువంటి యాత్ర, వారికి మనం ఆర్థిక సహాయం కూడా అందజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ పాదయాత్రను జయప్రదం చేయాలని, ఆ రోజు 12వ తేదీన దాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మన ఒంగోలు పట్టణ ప్రజలకి అలాగే ప్రకాశం జిల్లా ప్రపంచ పట్టణ ప్రణాళిక దినోత్సవం సందర్భంగా నగరపాలక సంస్థ ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ చైర్మన్ గంకాడ సుజాత పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ కె భాగ్యలక్ష్మి, టీపీఓ వెంకటేశ్వర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు. వచ్చినప్పుడు అర్థం చెప్తాం మీరు మాకు చెప్తే కదంటా మీరు మీకు ప్లాట్లు కొందాం, సమగ్రమైన పట్టణ అభివృద్ధికి పర్మిషన్ ఉన్న లేఅవుట్ ప్లాట్లు కొందాం, సమగ్రమైన పట్టణ అభివృద్ధికి తోడ్పడదాం. ఆక్రమణ చేయకండి, రోడ్లను మున్సిపల్ ఆస్తులను రక్షించండి. ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టుకుందాం, ఆరోగ్యాన్ని రక్షించుకుందాం. పర్మిషన్ ఉన్న లేఅవుట్ ప్లాట్లు కొందాం, సమగ్రమైన పట్టణ అభివృద్ధికి తోడ్పడదాం. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ టౌన్ ప్లానింగ్ డే సందర్భంగా మరి అందులో పనిచేసిన సిబ్బందికి అందరికీ కూడా అలాగనే నగర ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ టౌన్ ప్లానింగ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం సార్ చెప్పినట్లుగా ప్రతి 20 yearsకి ఒకసారి మరి ఎలాగైతే మనం ప్లాన్ చేస్తే మన రోడ్లని వైడనింగ్ చేయాలను అంటే రాబోయే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా అయితే మరి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ
ఏర్పాటు చేస్తూ తద్వారాగా మరి ఆ రోడ్ల మీద డ్రైనేజీలు ఏ ఎత్తులో కట్టాలి, అలాగే ఇళ్ళు కూడా ఎలా నిర్మించుకోవాలనేది ప్రతి ఒక్కరి కళ. మన ఇంట్లో ఉంటూ ఇతరులకి నష్టం కలిగించకుండా, భంగం కలిగించకుండా, అలాగే ప్రభుత్వాన్ని కూడా పక్కదో పట్టించకుండా, మరి ఎంకరేజ్మెంట్స్ ఇవన్నీ లేకుండా ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకుని సుఖమయమైన జీవితాన్ని ఎవరైతే జీవించాలనుకుంటున్నారో ఇతరులు కూడా ఇబ్బంది కలిగించని విధంగా కూడా జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మరి ముఖ్యమైన ఏంటంటే ఇప్పుడు ఈ అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. దానివలన ప్రజలకు అందరికీ కూడా ఇబ్బంది, అలాగే ప్రభుత్వానికి కూడా ఇబ్బంది. ఒకసారి అనాథరైజ్ కన్స్ట్రక్షన్ కట్టిన తర్వాత మళ్ళీ మనం డిమాలిషన్ కనుక చేసినట్లయితే మీరు అందరూ ఎలాగైతే బాధపడతారో, అలాగే ప్రభుత్వం యొక్క రూల్స్కి వ్యతిరేకంగా కాకుండా మనకి అనుకూలంగా టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏ రకంగా అయితే మనని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు దానికి లోబడి కనుక మీరు ఇల్లు కట్టుకున్నట్లయితే, అలాగే డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్ సిస్టమ్ అంతా కరెక్ట్గా ఉన్నట్లయితే మీకు ఇబ్బంది ఉండదు, అలాగే మిగతా ప్రజలకు కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం యొక్క రూల్స్ని అనుసరించి మరి మీ యొక్క ఇల్లు నిర్మించుకోవాలని, అలాగే ప్రభుత్వానికి, ప్రజలకి, నగర ప్రజలకు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ, ఎవరైనా సరే మా దృష్టికి కనుక అనాథరైజ్ కన్స్ట్రక్షన్ కానీ లేఅవుట్స్ కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. అలాగే ఎంకరేజ్మెంట్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా మేము గవర్నమెంట్ ఏదైతే ట్రాన్స్పరెంట్గా పరిపాలించాలనుకుంటుందో అలాగనే ప్రజలకు కూడా మీరు సహకరించవలసిందిగా కోరుతూ, మా దృష్టికి కనుక తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద తగిన చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేసి సెలవు తీసుకుంటాం. ఈరోజు నవంబర్ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 1949వ సంవత్సరం నుంచి కూడా మనము వరల్డ్ టౌన్ ప్లానింగ్ డే సెలబ్రేషన్స్ అనేది జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మన నగరపాలక సంస్థలో మన ఆర్డీ గారు, అలాగే మన మేయర్ గారు, గౌరవ మేయర్ గారి వారి ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించుకోబోతున్నాము. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ రోల్ మున్సిపల్ అర్బన్ లోకల్ బాడీస్లో. ముఖ్యంగా మనకందరికీ తెలుసు, ఏదైనా ఒక పట్టణం అభివృద్ధి చెందాలి అంటే ఒక ప్రణాళిక అనేది ప్రణాళికబద్ధంగా చేసుకోగలిగితేనే కనుక అభివృద్ధి అనేది ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడైనా కానీ ప్రజలకు అవసరమైనటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో సదుపాయాలు కానీ వీటిని, ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్ కానీ, పార్క్స్ కానీ, తర్వాత స్కూల్స్ కానీ, రిలీజియస్ స్ట్రక్చర్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఉన్నప్పుడే మనము ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాంటి ప్రణాళికలు తయారు చేసుకునేప్పుడు కూడా మనకి కొన్నటువంటి రూల్స్ ప్రకారం చేసుకోగలిగితే కనుక మనము చాలా ముఖ్యమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్లమ్ ఏరియాస్లలో కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేఅవుట్ ఏర్పాటు చేయాలి, అప్రూవల్ ఇవ్వాలి అన్నప్పుడు అందులో ఉన్నటువంటి రోడ్స్ ఎలా ఉండాలి, లైటింగ్ ఎలా, స్ట్రీట్ లైటింగ్ ఎక్కడెక్కడ ఉండాలి, డ్రైన్స్ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా అక్కడ నివసిస్తున్నటువంటి కమ్యూనిటీకి సంబంధించి హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, అలాగే రిలీజియస్ స్ట్రక్చర్స్ కానీ, వీటన్నిటినీ కూడా పరిధిలోనికి తీసుకొని ఒక ప్రణాళికను తయారు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనము ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్లానింగ్ వారి యొక్క నిర్దిష్ట నియమాలతోనే మనము స్ట్రక్చర్స్ చేసుకున్నప్పుడే ఎవరికి కూడా ఇబ్బందికరంగా ఉండదు, అలాగే పబ్లిక్ మూవ్మెంట్ అనేది కూడా ఫ్రీగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ విధంగా ఉండాలని నగరపాలక సంస్థకు తోడ్పడాలని కోరుకుంటూ, మరొకసారి అందరికీ కూడా ఈ వరల్డ్ టౌన్ ప్లానింగ్ డే సెలబ్రేషన్స్ మా టౌన్ ప్లానింగ్ సిబ్బందికి అలాగే నగర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవులైనటువంటి మేయర్ గారికి మరియు కమిషనర్ మేడం గారికి మరియు నగర ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈ యొక్క వరల్డ్ టౌన్ ప్లానింగ్ డే అనేది 1949 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క టౌన్ ప్లానింగ్ అండ్ అర్బన్ ప్లానింగ్ యొక్క విశిష్టతను గుర్తించి ప్రజలకు అవేర్నెస్ చేసేలాగా ఆ ప్లాన్ యొక్క విశిష్టత, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ఫ్యూచర్కి మనం ప్రజలకి ఫ్యూచర్కి ఇచ్చేటువంటి డెవలప్మెంట్ ప్లాన్ యొక్క విశిష్టతను కాపాడటానికి ప్రతి సంవత్సరం నవంబర్ 8వ తారీఖున ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా మనం ఈ యొక్క టౌన్ ప్లాన్స్ డే జరుపుకుంటాం. ఈ టౌన్ ప్లాన్స్ యొక్క డే యొక్క విశిష్టతను, దాని యొక్క ఇంపార్టెన్స్ ప్రతి ఒక్కరికి గమనించి ఆ యొక్క ప్లాన్ ప్రకారం, అంటే మనం ఇంటికి మనం ప్రతిరోజు ప్లాన్ చేసుకుంటాం. ఈరోజు ప్లాన్ చేసుకొని ఈరోజు పలానా దినచర్యలో భాగం మనం ప్లాన్ చేసుకుంటాం. అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తు గురించి ఒక ప్లాన్ చేసుకుంటాం. అదేవిధంగా మన ఇల్లు కట్టినప్పుడు ఒక ప్లాన్ చేసుకుంటాం, ఇంటికి ఏమైనా ఉండాలి, ఎలా ఉండాలి అన్నది. అదేవిధంగా మనం నివసించే మన టౌన్లో మనం ఏ విధంగా ప్లాన్గా ఉండాలంటే మన సుఖకరమైన మంచి జీవితం జీవించాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది కూడా ఒక ప్లాన్ అనేది ఇంపార్టెంట్. మనం ఒక 20 ఇయర్స్కి ఒక ప్లాన్ చేసుకుంటాం. ఆ 20 ఇయర్స్కి ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ అవ్వడానికి మనం ప్రతి ఒక్కళ్ళు శాయశక్తిలా ప్రతి ఒక్క మనం సహకరించి మనం ఆ విధంగా మనం బాగా ఆరోగ్యకరమైన జీవితం జీవించడానికి, మరి లైఫ్ స్పాన్ పెంచుకోవడానికి, మనం జీవితకాలం బాగా మంచిగా జీవిస్తానికి మన యొక్క ఈ యొక్క టౌన్ ప్లానింగ్ యొక్క నామ్స్ కానీ, టౌన్ ప్లానింగ్ యొక్క ఎయిమ్స్ కానీ, గోల్స్ కానీ ఉపయోగపడతాయి. దీంట్లోని భాగంగానే మనం ఈ యొక్క ప్రతి సంవత్సరం ఈ యొక్క టౌన్ ప్లానింగ్ని మనం చేసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ టౌన్ ప్లానింగ్ ఏమంటే, ముందు మనకి ఈ యొక్క ఈ పాండమిక్లో మనం చాలా ప్రాబ్లం ఫేస్ చేసాం. కారణం ఏంటంటే కంజెస్ట్ ఏరియా వలన స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది, వైరస్ కానీ ఇంకోటి కానీ. పాండమిక్లో లాస్ట్ టైం మనం చేస్తున్నాం, దాన్ని డీసెంట్రలైజేషన్ చేసుకున్నాం. దాన్ని గ్లోరియస్ కానీ మార్కెటింగ్ కానీ అలా డీసెంట్రలైజ్ చేసుకొని మనం
ఒక సాధ్యమంత వరకు మనం ప్రొటెక్ట్ చేయడం జరిగింది మన కోవిడ్ని. అదేవిధంగా అది ఒక అదే ప్లానింగ్లో మనం ఇచ్చేటువంటి మెయిన్. అదేవిధంగా లంగ్ స్పేస్, ఓపెన్ స్పేసెస్ బాగుండాలి మనకి. ఆ లంగ్ స్పేస్ యొక్క ఉపయోగం ఏంటి అన్నది కూడా మనం లాస్ట్ ప్లానింగ్ కూడా తెలుసుకుందాం. ఆ లాస్ట్ దాంట్లో ఈ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ మనం మంచి ఆక్సిజన్ని కావాలంటే మనం ఈ యొక్క ఓపెన్ స్పేస్ని మనం కాపాడుకోవాలి. అదేవిధంగా ఎనర్జీ. కార్తీక సోమవారం సందర్భంగా శివాలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహిళా భక్తులు ఆలయ ప్రాంగణంలో కార్తీక జ్యోతులు వెలిగించారు. సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈ రోజున ప్లవనామ సంవత్సరం కార్తీక మాసం మొదటి సోమవారం. ఈ సోమవారం విశేషం ఏంటంటే నాగుల చవితి కూడా ఇవాళే వచ్చింది. ఇవాళ చవితి తిథి కాబట్టి సర్ప చవితి అంటారు. ఇవాళ నాగుల చవితి చాలా విశేషమైనటువంటి సోమవారం రావటం విశేషం కనుక ఈ రోజున ఈ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం కేశవ స్వామిపేటలో ఈ స్వామివారికి తెల్లవారుజామున 5 గంటల నుంచి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకాలు, తర్వాత భస్మాభిషేకం, చందనాభిషేకం, తదుపరి పంచామృతాభిషేకాలు, బిల్వార్చన కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి. అలాగనే సాయంత్రం 8 గంటల దగ్గర నుంచి స్వామివారు నందివాహన సేవ, గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులందరూ పాల్గొని ధరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ కార్తీక మాసం ఎంతో విశేషమైనటువంటి మాసం కనుక భక్తులందరూ కూడా ఈ కాలాన్ని, ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకొని ఈ విశేషమైనటువంటి ఫలితం, విశేషమైన పుణ్యం వస్తుంది. అంటే వీడి రోజుల్లో ఈ స్వామివారికి ఒక అభిషేకం చేస్తే ఈరోజు ఈ కార్తీక మాసాల్లో ఒక అభిషేకం 100 అభిషేకాల ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి అంటే ఏ కార్యక్రమమైన దానం కానీ, ధర్మం కానీ, అభిషేకం. నాగుల జ్యోతి సందర్భంగా స్థానిక రంగారాయ్ చెరువు వద్ద గల నాగేంద్ర స్వామి పుట్టలో భక్తులు పాలు పోశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
ప్రారంభమైంది. ఈరోజు చవితి తిథి. ఈ కార్తీక శుక్ల చవితిని మనం నాగుల చవితిగా జరుపుకుంటూ ఉంటాము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనకి, అదేవిధంగా మహిళలందరూ కూడా పుట్టలో పాలు పోసి చలిమిడి నివేదనలు సమర్పించడానికి ఈ నాగుల చవితి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు. ముఖ్యంగా ఈ సంవత్సరం నాగుల చవితి అనేటువంటిది తొలి సోమవారం రోజు రావటం కూడా ఇంకా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే కార్తీక సోమవారం అనేది శివుడికి ఎంతో ప్రాధాన్యం. ఆ శివుడి యొక్క తనయుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనకి ప్రాముఖ్యత కలిగిన ఈ నాగుల చవితి అనేది సోమవారం కలిసి రావటం ఇంకా చాలా విశేషమైనటువంటిది. అందువలన ఈ రోజున పుట్టలో పాలు పోసి చక్కగా శివాలయంలో దీపాలు వెలిగించి శివుడికి వీలైతే కనుక ఒక రుద్రంతో అభిషేకం జరిపించుకొని ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోషకాలం తర్వాత భోజనం చేసినట్లయితే అన్ని జాతక దోషాలు తొలగిపోతాయి, సకల శుభాలు చేకూరుతాయి. మరోసారి వైసీపీ కుటిల రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడతారు. దామచర్ల స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కు ప్రజలందరూ భాగస్వాములు కావాలి. మేయర్ గంగన సుజాత. నమస్కారం.